బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఇవాళ నస్పూరు, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు జరగనున్నాయి. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధికారులు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకోనున్నారు. క్యాంపుల నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఇవాళ నస్పూరు, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు జరగనున్నాయి. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధికారులు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకోనున్నారు. క్యాంపుల నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో కూడా నస్పూర్ మున్సిపాలిటీ అదేవిధంగా కూడా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని కూడా అధికారులు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మున్సిపాలిటీలో చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి కూడా మొత్తం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అవిశ్వాస తీర్మానంలో కూడా దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ జరిగబోయేటువంటి నస్పూర్ మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు చాలా మంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో చేరడం జరిగింది. దీంతో కూడా ఇటు నస్పూర్ లో కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లిలో కూడా మెజారిటీ ఏదైతే మొత్తం కూడా 34 వార్డులకు బెల్లంపల్లిలో ఉన్నా కూడా అందులో దాదాపు 19 వార్డులకు కూడా కాంగ్రెస్ కు మద్దతు కౌన్సిలర్లు ఉన్నారు. అదేవిధంగా నస్పూర్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్ చేయడం ద్వారా వారికి కూడా ఏదైతే మెజారిటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్, వైస్ చైర్మన్ లకి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన ప్రత్యేక అధికారి ఆర్డీఓ గారు ఆ సమక్షంలో కూడా ఈ రోజు ప్రత్యేక సమావేశంలో కూడా ఈ అవిశ్వాస తీర్మానాన్ని కూడా అధికారులు ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానంలో కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఎవరైతే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఏదైతే ఉండడానికి అర్హులుగా ఉన్నారో వాళ్ళకు కూడా మద్దతు వెళ్తే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా గత 15 రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఈ కౌన్సిలర్లు అందరూ కూడా క్యాంపులలో ఉన్నారు. ఇక నేరుగా కూడా 11 గంటలకు నేరుగా కూడా వీళ్ళంతా కూడా ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీ కావచ్చు, ఇక్కడ నస్పూర్ సంబంధించిన కౌన్సిలర్ నస్పూర్ ఏదైతే మున్సిపాలిటీ ఏర్పాటు చేసినటువంటి అవిశ్వాస తీర్మానాలకు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా 3 మున్సిపాలిటీలలో కూడా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందులో నిన్న మంచిర్యాలకు సంబంధించి కూడా అక్కడ మంచిర్యాల కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది. ఈసారి ఈ 2 మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా అవిశ్వాసాలు నెగ్గేటువంటి అవకాశం ఉన్నది. సుజాత, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.